వచ్చేసి ద ఔల్స్ అండ్ ద క్రోస్. ద ఔల్స్ అండ్ ద క్రోస్ అనే స్టోరీ గురించి చూద్దామండి. ఈ స్టోరీలో ఇది ఒక మోరల్ స్టోరీ. స్టోరీలో రీడింగ్ ప్రాక్టీస్, స్పెల్లింగ్స్, సిలబుల్ ఎలా చేయాలి పదాలని, దాంతో పాటుగా స్టోరీలో మనకి ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్, ఆ స్టోరీ మీనింగ్స్ తెలుసుకుంటూ దాంట్లో ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు ఏమి ఉన్నాయంటే నౌన్ ఏంటి, ప్రనౌన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం అనమాట. సో కమింగ్ టు స్టోరీ అండి, ద ఔల్స్ అండ్ ద క్రోస్ ఇది స్టోరీ అనమాట. ఓకేనా? ఔల్స్ అంటే ఏంటి? గుడ్లగవ్వ మేడం. గుడ్లగూబ గుడ్లగూబ. మేడం. క్రోస్ అంటే కాకులు. సో ఆ, గుడ్లగూబలకి కాకులకి మధ్యలో జరిగిన స్టోరీ గురించి అనమాట ఇవాళ ఈ స్టోరీ. అ వెరీ లాంగ్ టైమ్, ఏ వెరీ లాంగ్ టైమ్ ఎగో అంటే చాలా రోజుల క్రితము అని అర్థం అనమాట దీనికి. ద ఔల్ అండ్ ద క్రోస్ వర్ అపోనెంట్స్. ఔల్స్ మరియు క్రోస్, గుడ్లగూబలు మరియు కాకులు రెండు కూడా అపోనెంట్స్. అపోనెంట్స్ అంటే విరోధులు, శత్రువులు అనమాట. ఒకరికొకరు డి అంటే డి అనుకునే వాళ్ళంట చాలా రోజుల క్రితం. ద ఔల్స్ దట్ హంటెడ్ ఎట్ నైట్ కాట్ ద క్రోస్. ఈ గుడ్లగూబలు రేత్రిపూట మేల్కొని ఉంటాయి కదండి, అవి రేత్రిపూట వేటాడతాయి. అవి ఏం చేస్తాయి అంటే అవి కాకుల్ని పట్టుకుంటాయంట. ద క్రోస్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దానికి ఆ కాకులు ఏమీ చేయలేకపోతున్నాయంట. యాజ్ ద ఔల్స్ హిడ్ డ్యూరింగ్ ద డే. ఎందుకంటే అవి హిడింగ్, హిడ్ అంటే దాక్కుంటున్నాయి ఎప్పుడు, డ్యూరింగ్ ద డే టైం పగలంతా కూడా అవి దాక్కుని ఉంటున్నాయి కాబట్టి పాపం ఆ కాకులు నిస్సహాయంగా ఉండి ఏం చేయలేకపోతున్నాయి. వన్ డే ఒక రోజు ద యాంగ్రీ క్రోస్ డిసైడెడ్, బాగా కోపం వచ్చినటువంటి ఆ కాకులు డిసైడ్ చేసుకున్నాయి ఏమని, టు టేక్ రివెంజ్. ఇక్కడ చూడండి, రివెంజ్ ఎవరి మీద, ఆన్ ద ఔల్స్, ఆ గుడ్లగుప్పల మీద రివెంజ్ తీర్చుకుందామని చెప్పి చూస్తున్నాయి అనమాట. బై మేకింగ్ అ ప్లాన్, ఒక ప్లాన్ ఉపాయాన్ని ఆలోచించాయి. వన్ క్రో, ఒక క్రో స్పోక్, ఇక్కడ లాంగ్ ఓ సౌండ్ చూడండి, ఒక క్రో మాట్లాడింది ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఔల్స్. అది ఔల్స్ కి ఫేవర్ గా అంటే దాన్ని సమర్థిస్తూ మాట్లాడింది. అండ్ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద గ్రూప్, దాన్ని ఆ గ్రూప్ లోంచి బయటికి తోసేశారంట. ఇది వాళ్ళ ప్లాన్, ముందే ప్లాన్ చేసుకొని ఒకటి ఔల్స్ కి సపోర్టివ్ గా మాట్లాడేసరికి క్రోస్ ఏం చేసాయి, దాన్ని బయటికి తోసేసాయి. వన్ ఔల్ సా వాట్ హ్యాడ్ హ్యాపెండ్, దాంట్లో ఒక గుడ్లగూబ చూసింది ఏం జరుగుతుంది అని. అండ్ బ్రాట్ దట్ క్రో ఇన్ టు దేర్ గ్రూప్, అప్పుడు అదేం చేసింది, దాన్ని బయటికి నెట్టేసాయి కాబట్టి ఆ కాకిని తీసుకెళ్లి ఆ గుడ్లగూబల గ్రూప్ లో చేర్చుకుంది. ద అదర్ ఔల్స్ న్యూ దట్ ఇట్ వాస్ డేంజరస్. మిగిలిన గుడ్లగూబలకి తెలుసు ఏంటి, అది చాలా డేంజరస్ అంటే అపాయకరమైన ఆలోచన, అంటే మన అపోనెంట్ ని తీసుకొచ్చి ప్రమాదకరమైన. మనం మన ఇంట్లో పెట్టుకోవద్దు అని ఉమ్. చెప్పేసి అదర్ ఔల్స్ కి న్యూ అంటే తెలుసు అంట, వాటికి వాటికి అర్థమైపోయింది ఇట్ వాస్ డేంజరస్. అండ్ టోల్డ్ దట్ ఔల్, అది చెప్పాయి అలా, తెచ్చుకొని శత్రువుకి ఎప్పుడు ఆశ్రయం ఇవ్వకు అని చెప్పేసి అవి ఔల్కి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేశాయి. ఔల్ నాట్ టు కీప్ ద క్రో ఇన్ దేర్ గ్రూప్, అలా అని దానికి ఎక్స్ప్లెయిన్ చేశాయి, నువ్వు మన గ్రూప్ లో ఆ క్రోని తెచ్చి పెట్టకు అని. బట్ హీ డిడ్ నాట్ లిజన్, అది వినలేదు. డిడ్ నాట్ అన్నారు, ఇక్కడ నాట్ అంటే నెగిటివ్ అన్నమాట. సో అది వినలేదు. ఎవరు, ఆ ఆవుల్ ఆ క్రోని తీసుకొచ్చి మన గ్రూప్ లో పెట్టాలి అని చెప్పి కూర్చుంది. నా ఇప్పుడు ఏమైంది, ద క్రో గాట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఔల్స్ హైడింగ్ ప్లేస్. ఇప్పుడు ఏం జరిగింది, ఆ శత్రువుల తావు వీటికి తెలిసిపోయింది. అందుకని ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలన్నమాట. ద క్రో గాట్ ద ఇన్ఫర్మేషన్, ఆ క్రోకి వాటి యొక్క ఆచూకీ జాడ తెలిసింది, ఎక్కడ అవైతే అవి దాక్కుంటున్నాయి హైడింగ్ ప్లేస్ తెలిసిపోయింది. హీ ఫ్లూ అవే టు హిస్ ఫ్రెండ్స్, అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసింది. అండ్ టోల్డ్ దెమ్, వెళ్ళి వాళ్ళకి చెప్పింది. ఆఫ్ ద ఔల్స్ కేవ్, అవి ఎక్కడ ఏ గుహలో దాక్కున్నాయో చెప్పింది అనమాట. ద క్రో టుక్ దేర్ రివెంజ్ బై బ్లాకింగ్ ద ఔల్స్ కేవ్ విత్ ఎ లార్జ్ రాక్. తర్వాత ఏం చేసాయి, ఆ గుడ్ల గుబ్బలు బయటికి రాకుండా వాటి తావు తెలిసింది కాబట్టి వెళ్ళి ఆ గుహలో బయట ద్వారాన్ని మూసేసాయి అంటే ఒక పెద్ద లార్జ్ రాక్, పెద్ద బండరాయితో మూసేసాయి. సో దానికని మొరల్స్, ఇప్పుడు మనకి తెలిసిన నీతి ఏంటి ఈ స్టోరీని బట్టి అంటే, నో యువర్ అపోనెంట్, అంటే మన శత్రువుల గురించి మనకి తెలిసి ఉండాలి, వాళ్ళ బలాలు బలహీనతలు అన్నీ మనకి తెలిసి ఉండాలి. సో నో యువర్ అపోనెంట్స్, వాళ్ళ గురించి తెలుసుకో అని చెప్తున్నారు.
ఇదన్నమాట స్టోరీ. నీతి కథ బాగుంది కదా. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఒకటి వినాలి, ఇంకొకటి శత్రువుకి ఎప్పుడు కూడా ఆశ్రయం ఇవ్వకూడదు. ఈ రెండు మనకి ఈ కథలో నీతులు అనమాట. ఓకేనండి. ఇప్పుడు పార్ట్స్ పాటలు ఆఫ్ బొమ్మలు స్పీచ్. బాగున్నాయి మ్యామ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. వీటిలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మొత్తం 8 భాషా భాగాలు ఉన్నాయి కదా. నౌన్, ప్రనౌన్, ఇంకా వర్బ్, వర్బ్, adjective, అడ్వర్బ్, adverb, అడ్జెక్టివ్, అడ్వర్బ్, preposition, conjunction, ప్రిపోజిషన్, interjection. కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఎస్, వెరీ గుడ్ అండి. సో కమింగ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, ఇక్కడ మనకి నౌన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒక్క నిమిషం అండి. యా, ఈ స్టోరీకి రిలేటెడ్ నౌన్స్ వెతకండి. అంటే ఔల్స్, క్రోస్, ఇంకా చాలా ఉంటాయి. సో నౌన్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ఏ పర్సన్, యానిమల్, ప్లేస్ ఆర్ థింగ్ కదా నౌన్ అంటే. దాంట్లో ఔల్స్ నౌనే, క్రౌస్ నౌనే, నైట్, నైట్, డే, డే, గ్రూప్, కేవ్, రాక్, ప్లాన్, ఇవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. ఐడియాస్ కూడా నౌన్ అని చెప్పాం కదా. సో ఐడియా ప్లాన్ వేసాయి కదా, అది కూడా నౌన్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ప్రనౌన్స్. భాష అంటే నౌన్కి బదులుగా ఏం వాడారు? హీ అని, దే అని, హిజ్ అని, దెమ్ అని, దిస్ అని వాడారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రనౌన్స్. నెక్స్ట్ కమింగ్ టు వర్బ్. పనులు. ఏమేం పనులు చేసేవి? హంటెడ్, థాట్, డిసైడెడ్, స్పోక్, సా, రాట్, న్యూ, ఫ్లూ, టోల్డ్, టుక్, ఇవన్నీ కూడా మనకి వర్బ్స్ ఉన్నాయి అన్నమాట. పనులు, ఆ స్టోరీలో జరిగిన పనులు, ఇవన్నీ వర్బ్. నథింగ్ బట్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ వర్డ్. యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబ్స్ ఏ నౌన్. నౌన్ డిస్క్రైబ్ చేసిన పదాలు ఏమున్నాయి? లాంగ్ టైమ్, యాంగ్రీ క్రోస్, అదర్ ఔల్స్, లార్జ్ రాక్. అంటే రాక్ గురించి ఏమో లార్జ్ గా పెద్దగా ఉందని చెప్పారు, ఔల్స్ ఏమో మిగిలినవి అదర్ ఔల్స్ అని, క్రోస్ కోపంగా ఉన్నాయని యాంగ్రీ క్రోస్ అని, టైం గురించి ఏమో లాంగ్ టైమ్ ఎగో అని చెప్పాం కదా అది. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. అడ్వర్బ్స్ ఏమున్నాయి మరి? టెల్స్ హౌ, వెన్ ఆర్ వేర్ ద వర్క్ వాజ్ డన్. ఎలా జరిగింది? వెరీ, నాట్, నౌ, అవే, ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ అన్నమాట. దాన్ని కాకిని బయటికి తోసేసాయి, ఇలా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ నౌన్ చెప్తుంది కదా. అట్ ఒకటి, డ్యూరింగ్ ద డే ఒకటి, అబౌట్, ఇన్ దేర్ గ్రూప్, ఇంటూ, విత్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ కంజంక్షన్స్. జాయినింగ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్, అండ్, బట్, యాజ్, ఈ మూడు ఉన్నాయి. ఇంకా ఆర్టికల్స్ వచ్చేసి ఏ, అండ్, ది, అండ్, వన్, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ స్టోరీలో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయండి. స్టోరీ మీనింగ్ అర్థమైంది కదా. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి.